ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఎలా ఉండబోతున్నాయి, అలాగే చాలా ఏళ్ల నుండి మీకున్నటువంటి ఒక కోరిక ఈరోజు నెరవేరుతుంది. ఆ కోరిక ఏంటి, ఏ విధంగా ఆ కోరిక తీరుతుంది, అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కన్యారాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. అలాగే జీవితంలో ఒడిదుడుకులు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. అయినప్పటికీ ఆర్థికంగా పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగే మనస్తత్వం ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా ఏళ్ల నుండి మీకున్నటువంటి ఒక కోరిక నెరవేరుతుంది. ఈరోజు అనేది మీకు చంద్రుడు ఈ రాశి వారికి అనుకూల స్థాయిలో సంచరిస్తాడు. ఇక వీరి యొక్క రాశికి అధిపతి శని కావున మీ యొక్క అధిపతి బుధుడు నుండి వచ్చే ఒక ఆశీర్వాదం మీకు చాలా బలంగా ఉంటుంది. ఈరోజు మీరు అనుకున్న పనులు సఫల్యం చెందేలా పరిస్థితులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో ఎదురైన అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు చిలక కోరిక నెరవేరే ఈ రోజుగా వర్ణించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎన్నో ఏళ్లుగాను కోరుకున్న ఒక ముఖ్యమైన ఆశయం ఈరోజు నెరవేరుతుంది. ఇక కన్యా రాశి వారు సాధారణంగా ఆశీస్సులు కళలతో జీవించేవారు. మీలో చాలామంది ఎన్నో ఏళ్లుగాను కోరుకున్న కోరికలు ఒక్కొక్కరిగా ఒక్కొక్క రకంగా ఉండవచ్చు. కుటుంబం కోసం సొంత ఇల్లు కట్టుకోవాలని సంవత్సరాలుగా కలలు గంటున్న కళ, విదేశీ ప్రయాణం చేయాలని, అంటే అది చదువు కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, లేదా వ్యాపారం కోసం కానీ విదేశీ ప్రయాణం చేయాలని చాలా ఏళ్ల కోరిక కావచ్చు. సంతానం కావాలని ఎంతో కాలంగా ఆశపడుతున్న వారికి ఈరోజు శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఒక పెద్ద ఉద్యోగం కానీ, లేదా పదోన్నతి రావాలని కానీ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పదవతి ఈరోజు మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. అప్పులు తీసుకొని ప్రశాంతమైన జీవితం మొదలు పెట్టడానికి చాలా కాలంగా మీరు కలలు కంటూ ఉన్నట్లయితే కనుక ఆ కళ ఈరోజు నెరవేరుతుంది. ఈరోజు మీలో ఎవరి కోరిక ఏదైతే సరే అవి నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి
అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు. భిన్నమైన పరిస్థితులు, భిన్నమైన కోరికలు ప్రతి మనిషికి కలిగి ఉంటాడు. అయితే మీ యొక్క జీవితంలో ఎటువంటి కోరికనైతే మీరు కలిగి ఉన్నారో, చాలా రోజులుగా ఆ కోరిక నెరవేరే కలలు కంటున్నారో, ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకి డిసెంబర్ 1వ తారీఖు సోమవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అంటే అంతరిక్షంలో శక్తులు, గ్రహస్థితులు మీకోసం ఆ కోరికలు సాధ్యమయ్యే మారుస్తాయి. అయితే ముఖ్యంగా వృత్తి మరియు ఉద్యోగం ఫలితాలు కనుక ఈరోజు చూస్తే, ఉద్యోగం చేస్తే కన్యా రాశి వారికి ఈరోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి మలుపునని చెప్పుకోవాలి. చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక అనేది తీరుతుంది. ఉన్నత అధికారుల యొక్క కృషి గురించి మీకు గౌరవాన్ని ఇవ్వబోతున్నారు. విదేశీ కంపెనీలలో కానీ లేదా పెద్ద ప్రాజెక్టులో కానీ పనిచేసే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. బిజినెస్ చేసేవారికి ఒక కొత్త ఒప్పందం కుదురుతుంది. ముఖ్యంగా మీరు ఇంతకాలంగా ఎదురు చూస్తున్న ఒక కాంటాక్ట్ కానీ లేదా ఉద్యోగ నియామక పత్రం కానీ ఈరోజు మీ చేతుల్లో పడే సూచన కూడా కనిపిస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితిని చూస్తే డబ్బు విషయంలో ఇక కన్యా రాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు ఈ రోజు నుండి తగ్గిపోతాయి. అప్పులు తీర్చుకునే అవకాశం మీకు లభిస్తుంది. చాలా ఏళ్ళుగా నిలిచిపోయినటువంటి భూమి కానీ, ఇల్లు కానీ, దానికి సంబంధించినటువంటి డీల్ కానీ ఈరోజు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాల నుండి లేదా ప్రభుత్వం నుండి ఒక ఆర్థిక సహాయం మీకు వస్తుంది. పెట్టుబడులు పెట్టిన వారు అనూహ్యమైన లాభాలు పొందుకుంటారు. మీ కోరిక ఆర్థికంగా బలపడడం అనేది అయితే ఈరోజు అది ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబం మరియు వ్యక్తిగత జీవితాన్ని గనుక ఈరోజు పరిశీలిస్తే కుటుంబం సభ్యుల్లో కూడా శుభవార్తలు వినిపిస్తాయి. సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి సంతోషకరమైనటువంటి సమాచారం లభిస్తుంది. పెళ్లి సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి, యువకులకు కానీ యువతులకు కానీ ఈరోజు మీకు కలిసి ఒక జంట దొరికే అవకాశం ఉన్నాయి. కుటుంబ సభ్యులు మీ యొక్క నిర్ణయాలకు అంగీకరించి మీరు కోరుకున్న కోరిక మద్దతు కూడా ప్రకటిస్తారు. సో దూరంగా ఉన్న బంధువులు ఈరోజు మీ యొక్క జీవితంలోకి తిరిగి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.